నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఆటోమేటిక్గా అందరూ సెట్ అయినట్టున్నారు. ఉన్న వారం క్రితం ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ చైర్మన్ గారిని తిట్టిన ఆయన కూడా ఇప్పుడు క్షమాపణ అడుగుతూ ఉన్నారు. సో ఇంకంతా సెటిల్ అయినట్టేనా కదా సార్? ఇంకా శాంతి భద్రతలు దాదాపు అదుపులోకి వచ్చినట్టేనా? అది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి సార్. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా మొన్నే కదా ఆయన ఒక 15 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో బయటకు వెళ్తే తిడుతున్నారు, శాంతి భద్రతలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. శాంతి భద్రతలు సెట్ అయినాయని మీరేం చెబుతున్నారు? ఉప ముఖ్యమంత్రి గారు ఏమో శాంతి భద్రతలు అన్నీ ఇటు వరస్ట్గా ఉన్నాయి, అసలు ఈ రాష్ట్రంలో బయటకు వెళ్తే బూతులు తిడుతున్నారని చెబుతున్నారు. మరి శాంతి భద్రతలు బాగున్నాయని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్తున్నా అంటే నవ్వు వస్తుంది. నేను మాట్లాడినాను సార్. బ్రహ్మనాయుడు గారు అసెంబ్లీలో అదే స్పీకర్ గారి సమక్షంలో 164 మంది శాసనసభ్యుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చూస్తే నిజంగా ఇక అంతేలే రాజకీయాలు ఊరక మాట్లాడుకోవటము తర్వాత మళ్ళీ వదిలేయటమే అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే మహిళల మీద కించపరుస్తూ మాట్లాడకూడదు, మాట్లాడితే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా అన్నాడు. అప్పుడు స్పీకర్ చైర్ లో రఘురామకృష్ణరాజు గారు కూర్చున్నారా, అయ్యన్న పాత్రుడు కూర్చున్నారు సార్? నేనైతే చూడలేదు అసెంబ్లీ. అయ్యన్న పాత్రుడు కూర్చున్నారు. ఏది మహిళా హోంమంత్రిని సంకనాకమని మగతనం ఏంటో చూపిస్తారు రమ్మన్నటువంటి స్పీకర్గా ఆయన కదా అయ్యన్న పాత్రుడు అంటే. మహిళల మీద మంచి చక్కనైనటువంటి మహిళల్ని బాగా గౌరవిస్తా మాట్లాడినటువంటి అయ్యన్న పాత్రుడు కూర్చున్నటువంటి స్పీకర్, ఆయన సమక్షంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏది మహిళలను గౌరవించాలని, ఇదే పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఇదే తిట్టించాడని చెప్పి, ఇదే తెలుగుదేశం పార్టీ నా తల్లిని తిట్టించిందని చెప్పి ఆ కొన్ని ఛానల్స్ TV5 ABN వాటిని బాయ్కాట్ చేయమని ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా సార్. ఇదే షర్మిల గారు 2019 ఆ సమయంలో 2019 ఎన్నికల కంటే ముందు 14 ఎన్నికలప్పుడు కూడా ఏదైతే బాలకృష్ణ గారి ఆఫీస్ నుంచి నన్ను తిట్టించారని చెప్పి ఇదే షర్మిల గారు మాట్లాడారు కదా. మరి అన్నీ మర్చిపోయి మన మహిళలను చాలా గౌరవించేస్తున్నాము, అసలు అవతల వాళ్ళు గౌరవించట్లేదు, మేము చాలా శుద్ధపోసలము, కఠిన శిక్షలు విధిస్తాము. ఎవరో ఒక వ్యక్తి పేరు తీసండి, వర్రా రవీందర్ రెడ్డి పేరు తీసి ఆయన షర్మిల గారి మీదను ఏదండి విజయమ్మ గారి మీద పోస్టులు పెట్టేశాడని చెప్పి, సునీత గారి మీద పెట్టేశాడని చెప్పి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నాకు ఇదేలే జీవితం అంతా అబద్ధాలే కదా, అబద్ధాలతోనే ఎన్నాళ్ళు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పేస్తే అదే నిజం అయిపోయింది. లేదంటే ఒక 3-4 రాజకీయ పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు నీ అమ్మ అని అన్నాడని, లేదు ఆ ఛానల్స్ ఏదైతే అబద్ధాలు ప్రచారం చేస్తున్నా, లేదు నిజాలే ప్రచారం చేస్తున్నాయని అట్లా కొన్ని 100 మంది కలిసేసి అబద్ధాలు నిజాలు ప్రచారం చేస్తే అయిపోతాయా సార్? నేను ఎస్పీ గారి అడిషనల్ ఎస్పీ ప్రెస్ మీట్ నేను వినిపిస్తాను. ఇదే వర్రా రవీందర్ రెడ్డి ఏదైతే జనవరి 13, 2024 సంవత్సరంలో కంప్లైంట్ ఇచ్చాడు సార్, నా పేరుతో నా డిపి అంటే ఆ ప్రొఫైల్ పిక్ అంటాం, నా ప్రొఫైల్ పిక్ పెట్టి నేను పెట్టినట్లు పోస్టులు పెట్టి, ఇప్పుడు వర్రా రవీంద్ర రెడ్డి 10 పోస్టులు పెడితే 8 సేమ్ ఉంటాయి ఆ ఫేక్ అకౌంట్ నుంచి కూడా, ఒక 2 పోస్టులు మాత్రం అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో ఏదైతే పెట్టినటువంటి దాని మీద అతను కంప్లైంట్ ఇస్తే అక్కడ అడిషనల్ ఎస్పీ వాళ్ళందరిని అరెస్ట్ చేసి 1 సెకండ్ సార్, ఈ వర్రా రవీంద్ర రెడ్డి యొక్క ఫేక్ ఐడి, ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిల గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు కేసు నమోదు చేసి ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్ గా మారి అది అనేక తప్పిదాలకు దారి తీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే కారకులో ఈ కారకుడైనటువంటి ఉదయ భూషణ్ అనేటటువంటి అతన్ని విశాఖపట్నానికి సంబంధించిన అతన్ని అరెస్ట్ చేసి తర్వాత ఇందుకు కారణమైనటువంటి ఇతరత్ర కారణాలన్నింటినీ చెబుతూ ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. విన్నారు కదా సార్? ఎప్పుడైతే అరెస్ట్ చేసింది ఫిబ్రవరి 14, 2024 విశాఖపట్నానికి సంబంధించి ఉదయ భూషణ్ ఆయన కుమారుడు చంద్రకిరణ్ వీళ్ళు ఐటీడీపీలో పనిచేస్తారు సార్. వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. చూడండి సార్, ఫేక్ పోస్టుల నిందితుడు అరెస్టు ఎప్పుడు 15/2/2024 పత్రికలో వచ్చింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సభ్యుడి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి అరెస్ట్ చేసింది. ఆ రోజు సిద్ధార్థ్ కౌశల్ అదనపు ఎస్పీ
ఏదైతే సుధాకర్ పర్యవేక్షణలో పులివెందుల డిఎస్పీ కేఎస్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ శంకర్ రెడ్డి సైబర్ క్రైమ్ సిఐలు వీళ్ళందరూ 2 బృందాలుగా వెళ్లి ఎవరైతే ఇతను షర్మిల గారి పేరుతో అదే షర్మిల గారిని తిడుతూ వర్రా రవీందర్ రెడ్డి పేరుతో అదే విధంగా సునీత వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతను తిడుతూ ఏదైతే అసభ్యకరంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రస్తావించారు చూడండి, అసలు నేను వినలేకపోతున్నాను అలాంటివన్నీ డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఎందుకు అలా మాట్లాడారు? మరి డిఐజీ గారు అవన్నీ చూసి వెరిఫై చేసిన తర్వాతే కదా ఓకే మీరు చెప్పిన 2-3 పోస్టింగ్లు అయితే ఉన్నాయి అవి ఆయన కాకుండా వీరే పెట్టారు అని ఇప్పుడు ఎవరైతే సార్ ఇష్యూ ఏంటి వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి ఇష్యూ ఏంటి? షర్మిల గారు కంప్లైంట్ ఇచ్చారు అంతకుముందు నన్ను తిట్టారు వర్రా రవీందర్ రెడ్డి పేరుతో అని. సునీత గారు ఆ పోస్టులకు సంబంధించి ఆల్రెడీ అరెస్టులు జరిగినాయి. అది ఫేక్ ఐడితో క్రియేట్ అయింది. ఏదైతే ఫేక్ ఐడి 13 ఫేక్ ఐడీలు క్రియేట్ చేశారు వర్రా రవీందర్ రెడ్డి పేరుతోనే ఉంటాయి. వర్రా రవీందర్ రెడ్డి ఎలాంటి పోస్టులు పెడుతున్నాడో రెగ్యులర్ పోస్టులు అయ్యే పోస్టుల్లో రోజు 10 పోస్టులు పెట్టాడు, 10లో 8 7 అయ్యే పోస్టులు ఉంటాయి, మధ్యలో ఒక 2-3 మారుతాయి. ఈ విధంగా పెట్టినటువంటి వ్యక్తి ఆల్రెడీ అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, అది నడుస్తుంది. షర్మిల గారికి ఈ విషయాలు తెలియవా సార్? నేను ఒక మాట చెప్తా, షర్మిల గారికి తెలుసు, సునీత గారికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, చంద్ర శ్రీనివాస్ గారికి కూడా తెలుసు. పత్రికల్లో వచ్చి టీవీలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినాక మీకు తెలియదు, రోజు మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే యాంకర్ గారితో కలిపి నేనే సమాధానం చెప్పాలి, మోడరేటర్ గారితో కలిపి 4గురికి నేనే సమాధానం చెప్పాలి. ఒక్కనే నేను ఇక్కడ అందరికి సమాధానం చెప్పాలనుకుంటే నేను విత్ ప్రూఫ్ తో మాట్లాడుతున్నా. వెంకటరెడ్డి గారు చంద్ర శ్రీనివాస్ గారు లిజన్, మీ టర్మ్ వచ్చినప్పుడు నేను మీ 4గురికి సమాధానం చెప్పాలి, నేను ఒక్కడిని. ఎందుకంటే ప్యానల్ చూసే వాళ్ళు కూడా 4గురు ఒకవైపుగా క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఒక్కనే ఒకవైపుగా నేను ఆన్సర్ ఒకసారి మీరే ప్రశ్న మిమ్మల్ని మీరే ప్రశ్న రైజ్ చేసుకుని మీరే ఆన్సర్ చెప్పుకోండి సార్, నేను సైలెంట్ గా ఉంటాను అయితే. పర్లేదు సార్, పర్లేదు, మీరు అడగండి, ప్రతిదానికి సమాధానం చెప్పండి. ఒకరిగానే వచ్చాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒకరిగానే మీ అందరి మీద పోరాడటానికే వచ్చాం. పోరాడండి సార్, పోరాటమే మీ యొక్క స్ఫూర్తి, పోరాటమే మీ ధ్యేయం. ఇప్పుడు కాదు సార్, పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లోకి వస్తే ఒకసారిగా ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి కదా ఎమ్మెల్యే అయింది, 15 ఏళ్ళగా రాజకీయాల్లోకి వచ్చి. సో దాంట్లో ఏమైనా పోరాటం 2009లో 2009 నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు. దానికి మీరు అందరూ ఆనందపడాలి, ఆనందపడిపోతే అట్లా అభిమానులుగా. సార్ మీరే మాట్లాడుకుంటారు, నన్ను మాట్లాడమంటారు. లేకపోతే 15 సంవత్సరాలు ఉంటాయంటే వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ఎంతకాలం ఉన్నాడండి? క్రిటిసైజ్ చేసే ఆ ఏ జ్ఞానం ఇంకా వెంకటరెడ్డి గారు ఏ జ్ఞానం మానుకోవాలి? టాప్ 5 లో మీరు టాప్ 5 లో ఉన్నారని చెప్పలా, ఆ తర్వాత 6 ఉంటారని అనుకోవాలి. ఈ లెక్కన ఏ జ్ఞానం మానుకోవాలా? వర్రే రవీందర్ రెడ్డి ఏమైనా అమాయకుడేం కాదు. ఫీల్డ్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ లో 4 కోట్ల మంది భవిష్యత్తు తీసుకొచ్చి వర్రా రవీందర్ రెడ్డి పెట్టాడు, తాకడ పెట్టాడు. అది తెలియదా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆ భార్యని నేను అడిగినప్పుడల్లా చూపించాలని చెప్పి వర్రా రవీంద్ర అనలేదా? ఆయన అమాయకుడా? 50 యూట్యూబ్ ఛానళ్ళకి మొత్తం ఫేక్ చేసి అంతా చేసి ఒకప్పుడు భారతీయ సిమెంట్స్ 2019 వర్రా రవీందర్ రెడ్డి ఇప్పుడు మొత్తం ఫేక్ అకౌంట్లా? ఆయన అమాయకుడా? కోయ ప్రవీణ్ డిఐజీ చెప్పినట్టు, ఇందాక బ్రహ్మనాయుడు చెప్పినట్టు ఏమన్నాడు? ఇటువంటి వాళ్ళు సభ్య సమాజంలో ఉండడానికి వెళ్ళలేదు, అరబ్ కంట్రీస్ లో అయితే రాళ్లతో కొట్టి చంపేస్తారని చెప్పన్నాడు. అటువంటి వర్రా రవీందర్ వెనకేసుకొస్తాం ఏందండి? అది తప్పు కదా. చేసింది ఏంది? పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మాట్లాడేటటువంటి గాలి మాటల గురించి నేను చెప్పనా? ఇదే రాయపాటి అరుణ రోజా గారి గురించి మాట్లాడినటువంటిది, ఇదే రాయపాటి అరుణ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినది, ఇదే కిరణ్ రాయల్ మీరు వన్ సైడ్ గా చేస్తారంటే మీ ఇష్టం. మరి వినాలి కదా. మరి దాని గురించి కూడా చంద్ర శ్రీనివాస్ అనేటటువంటి ఎనలిస్ట్ గారు, జనసేనకి నాకు సంబంధం లేదనేటటువంటి, నేను న్యూట్రల్ గా మాట్లాడతాననేటటువంటి అనలిస్ట్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు కూడా సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితుల గురించి చెప్పా. 2 సంవత్సరాల క్రితం పవన్ అనే వ్యక్తిని అమాయకంగా అసలు ఎక్కడ గెలవడని చెప్పిన వెంకటరెడ్డికి 2 సంవత్సరాల క్రితమే చెప్పా దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ శాసించబోతున్నాడని. ఈ రోజు శాసించి చూపిస్తున్నాడు. ఇంకెంతకంటే ఎగ్జాంపుల్ కావాలి?
వీఆర్ మెచ్యూర్డ్ పీపుల్. ఐఎమ్ ఏ లామెన్, ఐఎమ్ నాట్ ఏ లేమెన్. వెంకటరెడ్డి గారు, నేను తెలిసిందే చెప్పా, 2 సంవత్సరాల క్రితం ఊహించి చెప్పలా, జనంలో ఏం జరుగుతుందో చెప్పా. ఈ రోజు శాసిస్తున్నాడు దేశ రాజకీయాల్ని పవన్ కళ్యాణ్. మరి ఎక్కడ గెలవడని అనేక రకాలుగా వెంకటరెడ్డి కూడా అన్నాడు కదా, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించాడు కదా, 15 సంవత్సరాలు ఓపిక పెట్టాడు అన్నాడు కదా. మరి 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ తో చెప్పి తాడేపల్లి కూడా చెప్పి జగన్ నేను అదపోతానని తక్కుపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి 9 జిల్లాలకు 0 పరిమితం చేశాడు కదా. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయేట్టు చేశాడు కదా. ఇంతకంటే ఏం కావాలి కదా? ఇంతకంటే మీకు ఏం కావాలి? చందు గారు దయచేసి ఆగండి. తీర్పు ఇచ్చేశారు కదా, ఇంకా ఏదో అధికారులు చెప్పండి సార్. ఆయనకైనా బ్రహ్మనాయుడు గారు, నాకు ఎంటర్టైన్మెంట్, నేను సినిమాలు వీటిని ఎక్కువ ఫీల్ అవును సార్. వాటికంటే నాకు ఈ డిబేట్లు ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. మాకు కూడా అదే కదా, మాకు ఈ ఎంటర్టైన్మెంట్ ఈ డిబేట్లే. మాట్లాడించలేదు, మీరు మాట్లాడుకోండి, నేను కొద్దిసేపు టీ దాకా నాకు వస్తా. లేకపోతే ఏంటండి నా టర్మ్ వచ్చింది, మీరు ఎందుకు పిలిచారు? కాదు సార్, మీరు ఇది పద్ధత బ్రహ్మనాయుడు గారు? లేదు సార్, ఇప్పుడు మీరు ఆయన అన్నారు నువ్వు ఎనలిస్ట్ వా జనసేన అందరూ మాట్లాడేటప్పుడు నేను కూడా అడ్డుపడతా. వెంకరెడ్డి గారు, నేను కూడా అందరూ మాట్లాడేటప్పుడు అడ్డుపడతా. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఆయన ఒక అనలిస్ట్ గా గౌరవప్రదంగా అనేక చర్చా కార్యక్రమం పాల్గొంటారు. ఆయన మీద మీరు ఇంకుపోయాలని చూస్తే ఆయన ఎలా పోయించుకుంటారు? వారి ఆవేదన వారు. నేను ఇంకుపోయలేదండి బాబు, మీకు తెలుగే కదా, నేను కూడా మాట్లాడి తెలుగే, మీకు ఆ తెలుగు అర్థం కాబట్టి నేనేం ఆయన మళ్ళీ స్టార్ట్ అండి. ఇప్పుడు గత 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడి, ఇప్పుడు అధికారం 5 నెలలు మాట్లాడి, ఇంకా ఎప్పుడే బ్రహ్మనాయుడు గారు మళ్ళీ పోయింది, మళ్ళీ వస్తుంది. దానికి దీనికి సంబంధం ఏంటి? అంతకుముందు ఎలా మాట్లాడు, అంతకంటే ఎక్కువ మాట్లాడతా. ఎక్కడ కూడా తగ్గేది లేదు, కానీ కంగారం పడద్దు. ఒకటే నేను అడిగిన మాట్లాడే సమాధానం అడిగేమని శుద్ధపోస మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, జనసేన అధికార ప్రతినిధులు. మహిళల మీద అసభ్యంగా మాట్లాడకూడదని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళకి మరి అందరికీ ఒకటే రూల్ ఉంటది కదా. ఇదే రోజా గారిని డైమండ్ రాణి అన్న పవన్ కళ్యాణ్, ఇదే రోజా గారి మీద కిరణ్ రాయల్ అనేటటువంటి జనసేన అధికార ప్రతినిధి మాట్లాడుతున్నటువంటి నీచాతి నీచమైనటువంటి ఘోరాతిఘోరమైనటువంటి మాటలు, రాయపాటి అరుణ అనేటటువంటి మహిళని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా ఆ మహిళ మాట్లాడినటువంటి మాటలు మహిళల మీద, మరి వీటన్నిటి మీద మరి చర్యలు తీసుకోవాలి కదా. మరి వీటన్నిటి మీద అరెస్టుల దగ్గరుండి చంద్ర శ్రీనివాస్ గారు, ఈ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు దేశ నాయకుడు, దేశకి నేత, ప్రపంచకి నేత. ఇప్పుడు చెప్తున్నా దేశ రాజకీయాలు శాసించేది పవన్ కళ్యాణ్. ఇప్పుడు చెప్తున్నా, 2 సంవత్సరాల క్రితం చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు మీ నాయకుడు ఎక్కడున్నారో తెలుసుకోండి. నేను ప్రతిసారి అడ్డుపడతా. అడ్డుపడితే ఏం చేస్తావు? ఏం చేయగలవు? గౌరవంగా మాట్లాడుతున్నా, వెంకటరెడ్డి గారు అన్నా వినిపిస్తున్నా భాష ఖచ్చితంగా అడ్డుపెడతా. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మాట్లాడింది పవన్ కళ్యాణ్ పట్ల, చంద్రబాబు గారి పట్ల నిజం నమ్ముతావా? నువ్వు సపోర్ట్ చేస్తావా? వర్ర రవీంద్ర శ్రీరెడ్డి చెప్పి సమర్థిస్తావా? ఎందుకు మాట్లాడతా? మీరు ఎందుకు చెప్తారు? మాట్లాడుతున్నారు అర్థమవుతుంది కదా. నేను జనసేన అంటే ఆయన మాట్లాడట్లా, మరి మీరు చించుకుంటారు ఎందుకు అర్థం కాదు. నువ్వు చించుకుంటావు ఎందుకు వెంకటరెడ్డి? నేను భాష నేను చాలా పద్ధతిగా మాట్లాడతా. ఏదో చించుకున్నావు, ఎక్కువ మాట్లాడుతూ లిమిట్స్ దాటి మాట్లాడితే నేను మాట్లాడతా. వెంకటరెడ్డి గారు పద్ధతి నేర్చుకో. మీ నాయకుడికి చెప్పు, 11 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యాడు? ఆత్మహత్య చేసుకోండి. 150 నుంచి 11 సీట్లకు పరిమితం అయిపోయి ఇప్పుడు ఎందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకపోయింది? ఏదో పెద్ద నువ్వేదో చించుకోండి, ప్రవేశపడి 2 సంవత్సరాల క్రితం చెప్పే నేను మీ అనాలిసిస్ మీది, వారి అనాలిసిస్ వారిది, ఎవరి అభిప్రాయాలు వారి. మళ్ళీ అధికారంలోకి వస్తాం, కాన్ఫిడెన్స్ వారికి ఉంది, తప్పే ఉంది, ఎవరి కాన్ఫిడెన్స్ వారిది. బ్రహ్మనాయుడు గారు నా టర్మ్ లో మొత్తం మీరంతా డిస్టర్బ్ చేసి మాట్లాడుతుంటే అడ్డుపడతారు. మరి ఎందుకు పిలిచారు? అందుకని మీరు కూటమి వాళ్ళే పెట్టుకోవచ్చు కదా డిబేట్. అపోజిషన్ ఎందుకు పిలవటం? సార్, ఇప్పుడు వారిని కదిలిచ్చింది మీరు, వారిని మాట్లాడింది మీరు, ఎట్లా ఇట్లా చెప్పండి. అందరూ ఎప్పుడు చెప్పాలి సమాధానం? అది ఇప్పుడు మీరు నరసింహప్రసాద్ గారిని ఏమంటే వారు కొద్దిగా సౌమ్యులు కాబట్టి వారు మిమ్మల్ని పెద్దగా టార్గెట్ చేయరు. ఇప్పుడు చంద్ర గారు, వివేక్ గారు అంటే వారు ఫైర్ అవుతారు. మీ పొగడ్తలు, మీ దేశకి నేతలు, మీ అంతర్జాతీయ స్థాయి నేతలు ఎవరికైనా అట్లా పొగుడుకోవచ్చు బతకలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తోపుత్తురు అని 2009 నుంచి అనుకుంటేనే 15 ఏళ్ళగా
అట్లా మీరు అనుకుంటేనే పాప ఒకసారైనా ఎమ్మెల్యే అయ్యాడు చంద్రబాబు దయ వల్ల ఈవీఎం ఏ, దయ వల్ల. criticize మీ నాయకుడు మాట్లాడు. ఎప్పుడు అయ్యాడు? 20 సంవత్సరాల నుంచి పోరాడితే 16 నెలలు జైలుకి వెళ్తే అయ్యాడు. క్రిటిసైజ్ మాట్లాడొద్దు. మీ క్రిటిసైజ్ అందరూ వద్దు. ఉండాలి. జనాలు భాష. చూస్తారు, ప్రజలు చూస్తారు. క్రిటిసైజ్ మాట్లాడొద్దు. గౌరవంగా క్రిటిసైజ్ మాట్లాడేందుకు ఒక ఉప ముఖ్యమంత్రి క్రిటిసైజ్ criticize- ఏంది? నేనేమన్నా చెప్పులు తీసుకుని అంత అన్నానా పేకలు తీసి చంపేస్తా అన్నాను సార్ లేదా వాడు వీడు అంటున్నాను టీటీడీ చైర్మన్ వాడు వీడు అంటున్నాడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాడు వీడు అంటున్నాడు రైట్ నేనేమన్నా రైట్ అన్నానా? రైట్ రైట్ పోసాని గారు అంతకన్నా గొప్పగా అవన్నీ మీకు మాట్లాడలేదు అంటాడు బాగా మీకు చాలా మంచి వ్యక్తి కదా అంటాడు ఎవరు సార్? టీటీడీ చైర్మన్ వాడు వీడు అంటాం కరెక్ట్ అన్న మీరు చెప్పండి బ్రహ్మనాయుడు గారు యాజ్ ఏ జర్నలిస్ట్ గా సార్ ఎవరైనా చెప్పండి, గౌరవాన్ని మీరు ఇచ్చిపుచ్చుకోవాలి. మీరు నేనైతే ఎందుకు ఎవరు ఏమనుకో నిర్మోహమాటంగా గౌరవాన్ని ఎవరైనా ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరికో న్యాయం ఇంకొకరికో మరి ఒక న్యాయం, నాది ఛానల్ లో గౌరవం. కూర్చొని గౌరవాన్ని మాజీ ఇచ్చిపుచ్చుకోవాలి. ముఖ్యమంత్రి పట్టుకొని వాడు వీడు అంటుంటే అట్లాంటి అతను టీటీడీకి గౌరవం వన్న తెచ్చేటటువంటి గొప్ప వ్యక్తి మీ దృష్టిలో రైట్ రైట్ మళ్ళీ అంతే కదా? మాట్లాడు.